లోక్సత్తా పార్టీ నుంచి ఈరోజు బీజేపీలో భారీ చేరికలు అయితే జరిగాయి. అయితే బీజేపీలో చేరిన శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు, వారిని అడిగి తీసుకున్నాం. సరే, ఇప్పుడు మీరు లోక్సత్తా పార్టీ నుంచి బీజేపీలో చేయడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే లోక్సత్తా పార్టీలో ఇంచుమించు దగ్గర 18 ఏళ్ళు పనిచేసినాక 2014 తర్వాత ఎలక్షన్స్ కూడా కంటెస్ట్ చేయట్లేదు మేము. అది కాకుండా నేను ఆల్రెడీ ఒక స్వయం సేవక్ కాబట్టి నాకు ఆల్టర్నేట్గా ఏది కనిపించకపోయేసరికి నేను బీజేపీ బెటర్ అని చెప్పేసి మేము లోక్సత్తా పార్టీలో చాలా కార్యక్రమాలు చేసినాం. చెరువుల మీద కావచ్చు, ఫ్లైఓవర్స్ మీద ఉద్యమాలు కానీ, రోడ్ అండర్ బ్రిడ్జ్లో కానీ, చెరువులు పరిరక్షణ కోసం కానీ ఇట్లా చేసినాం. అయితే ఇప్పుడు ఆ స్వరం వినిపించడానికి ఆ ప్లాట్ఫామ్ ఉండట్లేదు. ఎలక్షన్స్కి దూరంగా ఉన్నాం కాబట్టి జయప్రకాష్ నారాయణ గారితో 18 ఏళ్ళ ప్రయాణంను ఆయనతో అడిగి ఈ నిర్ణయం తీసుకుని ఇందులో పనిచేద్దామని, అందులోనూ రామచంద్రరావు గారితో మాకు దగ్గర 15 సంవత్సరాల నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి బీజేపీ అయితే కరెక్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి అనుకుని ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే బీజేపీలో మిమ్మల్ని ఆకర్షించిన పథకాలు కానీ అవేంటి? అంటే ఆకర్షించడానికి నేను ఆల్రెడీ ఒక స్వయం సేవకునే కాబట్టి మేము ఆ రోజు లోక్సత్తాలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ దీని నుంచి వెళ్ళాము. ఇంకోటి ఏంటంటే నరేంద్ర మోడీ గారిది నాయకత్వము ఒకటి బాగుంది. పరిపాలన దేశానికి బీజేపీ అవసరం కాబట్టి సో మేము దాంతోపాటు కలిసి నడవాలని చెప్పేసి రామచంద్రరావు గారి నాయకత్వం కూడా బలపరచాలని చెప్పేసి మేము చేరడం జరిగింది. అయితే బీజేపీలో మోడీ ప్రధానమంత్రిగా ఉండాలి, భారతదేశానికి మోడీ నాయకత్వం చాలా అవసరమని అదే ఉద్దేశంతో మేము బీజేపీలో చేరుతున్నామని కూడా చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.